శంషాబాద్ సమీపంలో ఓ ఇల్లు కట్టుకున్న శ్రీ మోహన్ బాబు తన జూబిలీ హిల్స్ ఇంటిని మంచు లక్ష్మికి ఇచ్చేసి వెళ్లిపోయారు. మంచు విష్ణు కూడా మోహన్ బాబుతో పాటు ఉంటున్నారు. మంచు మనోజ్ మాత్రం వేరేగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో వారి మధ్య సంబంధాలు సరిగ్గా లేవని అందరికీ తెలుసు. మోహన్ బాబు యూనివర్సిటీలో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చినప్పుడు మనోజ్ భిన్నంగా స్పందించారు. తనకు బాధ్యత ఉంది అన్నట్లుగా చెప్పారు. అంటే యూనివర్సిటీలో తనకు భాగం ఉందని ఆయన భావిస్తూ ఉండొచ్చు. అలాంటిదేమీ లేదని మంచు విష్ణు, మోహన్ బాబు వాదిస్తూ ఉండడం వల్ల అసలు సమస్య ప్రారంభమైందని అంటున్నారు. మోహన్ బాబు ఇప్పటికే ఆస్తులు పనిచేశారు. ఆయన గతంలో హైదరాబాద్ శివార్లోని ఓ రిజిస్ట్రేషన్ ఆఫీసులో వారి భాగాలకు వచ్చిన ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించేశారు. అయితే మోహన్ బాబు కుటుంబానికి ఎక్కువగా ఆదాయం తెచ్చిపెట్టేది విద్యా సంస్థలు. మిగతావన్నీ ఖర్చులే తప్ప ఆదాయాలుండవు. ఆ యూనివర్సిటీ విద్యా సంస్థలను మనోజ్ కు కాకుండా చేశారని అంటున్నారు. ఈ క్రమంలో దానిలో హక్కు కోసం మనోజ్ పోరాడుతున్నారని చెప్తున్నారు. ఈ అంశంపై మోహన్ బాబు నివాసంలో శనివారం రాత్రి సమావేశమయ్యారు. మాటా పెరగడంతో మోహన్ బాబు తన అనుచరుడు వినయ్ అనే వ్యక్తిని ప్రేరేపించి కుమార్ని కొట్టించారని అంటున్నారు. దీంతో మనోజ్ పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు రావడంతో తమపైన మనోజ్ దాడి చేశారని చెప్పారు. అయితే విషయం పోలీసుల వరకు వెళ్తే, కేసుల వరకు వెళ్తే అందరికీ ఇబ్బందినని మాట్లాడుకుందామని చెప్పి మనోజ్ ని కన్విన్స్ చేసి అంత హ్యాపీసేనని పోలీసులకు చెప్పి పంపించేశారు. కుటుంబ వివాదం కావడంతో పోలీసులు అంతకుమించి జోక్యం చేసుకోలేదని తెలుస్తోంది. అయితే ఈ వివాదం ఇంతటితో ఆగే అవకాశం లేదు. మంచు మనోజ్ ఆసుపత్రిలో చేరడంతో తదుపరి వ్యూహాన్ని ఖరారు చేసుకుంటారని అంటున్నారు.